भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरे कृष्ण కార్తీక మాసంలో మనం అద్భుతంగా అంటే శ్రీమద్ భాగవతం ఒక శ్లోకాల గురించి చర్చిస్తున్నాము. నిజంగా ఎన్నో జన్మల అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇలా భక్తుల సాంగత్యంలో కలియుగంలో రావడమే గొప్ప అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలాంటిది మనం ఉదయాన్నే లేచి చక్కగా శ్రీమద్ భాగవతం కొన్ని శ్లోకాలు మనము ప్రతిరోజు చర్చించడం అనేది జరుగుతుంది. దేవదేవుడు కృప లేనిది ఏది జరగదండి. అలా కృప మనకు కలగడం వల్లనే ప్రతి నిత్యం నిత్యం భాగవతం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇవాళ మనము 1.3.22 శ్లోకం అనేది చర్చించబోతున్నాం. చాలా అద్భుతమైన శ్లోకం అండి. అండ్ చాలా ముఖ్యమైన కొన్ని విషయాలు లైఫ్ లెసన్స్ అని చెప్పవచ్చు. అలాంటి విషయాల గురించి ఇవాళ మనం చర్చించబోతున్నాం. మొదట్లో మనం హరే కృష్ణ శ్లోకం ప్రభుజీ చదువుదామండి. లైవ్ లైవ్ పెట్టలేదు ప్రభుజీ. లైవ్ పెడతాం. నేను లైవ్ పెట్టాలి లేదా ఒకసారి డిస్కస్ చేసి తర్వాత ఓకే ఇప్పుడైతే పెడతాను నేను. Before I start, I like to take the blessings of all the assembled Vaishnavas and Vaishnavas present here. Mukam karoti vachalam pangam langayate girim yat krupataham vande Shri Girintarinam Paramananda Madhavam Shri Chaitanya Ishwar. హరే కృష్ణ. మొదటిగా నేను శ్లోకం షేర్ చేస్తాను అండి. మీ దగ్గర తెలుగు పుస్తకం ఉంటే తెలుగు తీసుకొని పెట్టుకోండి. అండ్ తర్వాత మనము అనువాదం భాష్యము చదివి తర్వాత దాంట్లో మనం ఏం ముఖ్యమైన రహస్యాలు మనం తెలుసుకోవచ్చో వాటి గురించి మనం చర్చిద్దాం. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను.